తెలుగుదేశం పార్టీ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చాలా ఘాటైన విమర్శలు చేశారు. గొడ్డలి పార్టీ అని, హత్యలు చేసే పార్టీ అని, హంతక పార్టీ అని వరుస పెట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వెళ్ళారు. దీనికి కౌంటర్గా వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ చరిత్రను తవ్వి మరీ చంద్రబాబు నాయుడు గారి మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వంగవీటి రంగా గారి హత్య వెనుక ఎవరున్నారు అని, పింగళి దశరథరామ్ హత్య వెనుక ఎవరున్నారు అని, మల్లెల బాబ్జీ హత్య వెనుక ఎవరున్నారు అని చెప్పి, మల్లెల బాబ్జీ మరణం వెనుక ఎవరున్నారు అని ఇంకో పేరు కూడా తీసుకుని వచ్చారు. రామారావు గారికి పిఏగా పనిచేసిన రాఘవేంద్రరావు మరణం వెనక ఎవరున్నారు అని, రాజారెడ్డి గారి హత్య వెనక ఎవరున్నారు అని, 1999 నుంచి 2004 వరకు యథేచ్ఛగా జరిగిన హత్యల వెనక ఎవరున్నారు అని, అనంతపురంలో విచ్చలవిడిగా జరిగిన హత్యల వెనక ఎవరున్నారు అని, అంతెందుకు ఈ 23 నెలల 22 నెలల మీ పరిపాలనా కాలంలో 22 మందికి పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని విచక్షణారహితంగా హత్య చేశారు అని, ఈ పీరియడ్లో 700కు పైగా హత్యలు జరిగాయి అని చాలా ఘాటైన వ్యాఖ్యలే భూమన కరుణాకర్ రెడ్డి గారు చేసుకుంటూ అసలు సిసలైన హంతక పార్టీ వెన్నుపోటు పార్టీ మీదేనని చెబుతూ మామకు వెన్నుపోటు పొడిచిందెవరు, తోడలుడికి వెన్నుపోటు పొడిచిందెవరు, బామ్మర్దికి వెన్నుపోటు పొడిచిందెవరు, సొంత తమ్ముడికి వెన్నుపోటు పొడిచిందెవరు అని మొత్తం మీద భూమన కరుణాకర్ రెడ్డి గారి చరిత్రను తవ్వి మరీ చంద్రబాబు గారి మీద ఘాటైన విమర్శలే చేశారు. తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్లను అడ్డు పెట్టుకొని కేవలం వాటిని మేనేజ్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి కాలం నెట్టుకొని వస్తూ ఉన్నారు అని వాళ్ళ కౌంటర్గా మీడియానో సోషల్ మీడియానో లేకపోయి ఉండింటే అసలు అర్జునుడికి శ్రీకృష్ణుడు సరైన గీతోపదేశం చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు అంతకుమించి బ్రహ్మాండంగా చేసేవాళ్ళు అని వాళ్ళు ప్రచారం చేసేవాళ్ళు. వేదాలు రాసిన వేదవ్యాసుడు సరిగ్గా రాయలేదు, అదే చంద్రబాబు నాయుడు గారు అయితే అద్భుతంగా రాసేవాళ్ళు అని, కరెంటు కనిపెట్టింది చంద్రబాబు, ఫోన్ కనిపెట్టింది చంద్రబాబు, ఇట్లా ఎన్నైనా వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఆ అబద్ధాలను ఎక్కడికక్కడ కౌంటర్ చేస్తూ ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాని సోషల్ మీడియా మీద పడి తీవ్రంగా వేధిస్తున్నారు అని. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ సోషల్ మీడియా బలంగా ఉంది, మనం ఏం మంచి చెప్పినా కూడా వాళ్ళు దాన్ని నెగిటివ్గా ప్రచారం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అని చెప్పి అక్కసు ప్రదర్శిస్తూ ఉన్నారు అని. నీవు ఎంత వేధించినా, ఎన్ని కేసులు పెట్టి ఎంతగానో హింస పెట్టినా మేమైతే వెనకడుగు వేయం, మీ అబద్ధాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ వెళ్తూ ఉంటాము అని. ఈసారి గతంలో కంటే ఎక్కువ సీట్లు రావాలి, 24 కంటే ఎక్కువ సీట్లు రావాలి, వస్తాయి అని చంద్రబాబు గారు చెబుతూ ఉన్నారు. బహుశా ఈవీఎంలను ఈసారి మరింత సమర్థవంతంగా, మరింత ఎక్కువగా మేనేజ్ చేయబోతున్నారేమో, ఈవీఎంలను మరింత ఎక్కువగా ఉపయోగించుకోబోతూ ఉన్నారేమో, బహుశా ఆ మేరకు ఏవైనా కనుక ప్రణాళిక సిద్ధం చేసి పెట్టుకున్నారేమోనని భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే చాలా ఘాటైన విమర్శలే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేశారు. అసలు సిసలైన వెన్నుపోటు పార్టీ, హంతక పార్టీ, హత్యలకు సపోర్ట్ చేసుకుంటూ పోయే పార్టీ, హింసకు నిర్బంధాలకు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిన పార్టీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీ పీరియడ్లో మీ పార్టీ నేనని, పైగా మమ్మల్ని గొడ్డలి పార్టీ, మమ్మల్ని హంతక పార్టీ అంటారా అని భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే చాలా సూటి విమర్శలు చేశారు.